ఇప్పుడు మనము పడమటి సోమవారంలో గండురాజు అనే రైతు దగ్గర ఆయన ఇత్తన శుద్ధి ఎలా చేస్తున్నాడో మీకు ఒక్కసారి వివరిస్తున్నాను. జాగ్రత్తగా చూడండి. ఇక్కడ అగ్రి 82 అనేది చేతిలో పట్టుకున్నాడు. అగ్రి 82 ఒక 20 కేజీల వడ్లకి ఇప్పుడు కలుపుతున్నాడు. చూడండి, అగ్రి 82, అగ్రి హ్యూమిక్, అగ్రి ప్రొటెక్ట్ 3 పౌడర్, అగ్రి ప్రొటెక్ట్ పౌడర్ అందులో పోసాడు. దాని తర్వాత చేతిలో అగ్రి 82 ఉంది. అందులో ఒక 100 ml పోస్తున్నాడు. అగ్రి 82 ఒకటి బాటిల్ 100 ml అందులో కలిపాడు. దాని తర్వాత అగ్రి హ్యూమిక్ తీసుకున్నాడు చేతిలోకి. ఇవి అదొక 160 ml పోస్తాడు. ఇది మనకు కొలత కోసం ఫస్ట్ అగ్రి 82లో 100 ml కలుపుతాడు. అందులో పోసేయాను ఫస్ట్. అందులో 100 ml పోయి మనకు అది కొలత ఉంటుంది. ఫస్ట్ ఒక బాటిల్ పోయి పోయి ఇప్పుడు 100 హ్యూమిక్ 500 ml బాటిల్ లెక్కించి అగ్రి 82 100 ml నింపుకొని ఇప్పుడు 20 కేజీల వడ్లల్లో పోసాడు. ఇంకొక 60. ఫిఫ్టీ కంటే ఎక్కువ వచ్చిన కొంచెం 60-70 ml అట్లా పోయి. ఓకే, ఇంకొక 70 ml అందులో కలిపాడు. అందులో పోస్తున్నాడు అగ్రి హ్యూమిక్. ఇప్పుడు ఒక 20 కేజీ విత్తనాల్లో 20 కేజీ ఇప్పుడు ఇట్లా కలపడం వల్ల ఏంటంటే ప్రతి ఒక్క గింజకి అంటుకోవడం జరుగుతుంది. ఇది ఇత్తన శుద్ధి. బాగా పులిహోర కలిపినట్టు కలపాలి. ప్రతి విత్తనానికి అంటుకునేటట్టు కలుపుకుంటే మన కొన్ని నీళ్ళు దగ్గర పెట్టుకో. నీళ్ళల్లో చల్తుండు ఏం కాదు. ఇలా బాగా పులిహోర కలుపుకున్నట్టు బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ప్రతి గింజకు అంటుకునేటట్టు చూసుకోవాలి. అట్లా అంటుకోవడం వల్లనే మనకు రేపు మొలక అనేది బాగా వస్తుంది.